గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకురాలు మాలాంటి నాయకులందరికీ మాలాంటి యువ సోదరులందరికీ స్ఫూర్తి రాణి రుద్రమ్మకు వారసురాలు మనందరి ఆడబిడ్డ మరి మహేశ్వరం ముద్దుబిడ్డ అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి గౌరవ పెద్దలు శాసన మండలి సభ్యురాలు మహేశ్వరం నియోజకవర్గానికి ఎస్ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ అంజయ్య యాదవ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ సోదరుడు శ్రీ షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు శ్రీ క్యామా మల్లేష్ గారు, గౌరవ యువ నాయకుడు తమ్ముడు విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, తమ్ముడు యువ నాయకుడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, అట్లాగే తమ్ముడు మీ అందరికీ సుపరిచితుడు మీకు ఆప్తుడు కన్నా గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అన్ని వార్డుల నుంచి పాలు పంచుకుంటున్న మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. ఒక 20-25 నిమిషాల్లో ముగించుకుందాం. జర్ర ఇక్కడ అడ్డమున్నోళ్ళు ఏమైనా కూర్చునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, వెనకకు కూడా కనబడుతుంది. కాదంటే కొద్దిగా మీదికి వచ్చి కూర్చునే ఏం కాదు, కానీ వద్దా? సరే, కూర్చునే ప్రయత్నం చేయండి, వెనకకున్న వాళ్ళకి అడ్డంగా ఉండకండి. అక్కయ్య మీటింగ్ పెట్టింది, మరి మీరు రావాలి అని అడిగితే నేను అన్నా, మహేశ్వరానికి అవసరమా అక్క? మీరుండగా ఇంకెవరన్నా అవసరమా? సబితా ఇంద్రారెడ్డి అంటేనే సబితమ్మ అంటే మేము మా కాన్స్టిట్యున్సీలకు పిలుచుకుంటాము, మీ కాన్స్టిట్యున్సీకి నేనెందుకు అక్క అంటే, లేదు మీరు రావాలి అన్నారు. నాకు ఇక్కడికి వస్తుంటే నిజంగా చెప్తా ఉన్నా ఇక్కడికి వస్తూ ఉంటే ఎస్ నేను కూడా జై సబితమ్మనే అంటున్నా, వేరే అంటున్నా. మహేశ్వరంలో మీ జోష్ చూస్తుంటే, మీ ఊపు చూస్తుంటే, మీ స్వాగతం చూస్తుంటే 2028 ఎలక్షన్ అయిపోయింది, తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, గులాబీ జెండా మళ్ళీ ఎగిరింది, మహేశ్వరంలో మళ్ళీ సబితమ్మ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది అన్నట్టుగా అద్భుతమైన స్వాగతం పలికినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు ఒకటి మాత్రం పక్కా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా కనబడుతున్నది మన కార్యకర్తల ముఖాల్లో ఉత్సాహం కానీ మీరు చూపెడుతున్న ఊపు కానీ చూస్తుంటే కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా, బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరేది పక్కా, ఇందులో అనుమానం ఎవరికీ లేదు. అయితే మరి ఇవాళ ఏ మూలకి పోయినా తెలంగాణలో, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ మూలకి పోయినా, నిన్న పరిగి పోయినాం, మొన్న చేవెళ్ళ పోయినాం, అంతకంటే ముందు వరంగల్లు, అంతకంటే ముందు ఆదిలాబాద్, ఎక్కడికి పోయినా ఇవాళ ఒక్కటే నినాదం వినబడుతున్నది, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కూర్చోబెట్టాలా? మధ్యలో మీరు కూర్చోవాలంట, కూర్చోపోతే వెనకల్లో కనబట్లేదంట. కూర్చోగలుగుతారా? ఆడ కూర్చునేందుకు జాగలేదంట. మా హాల్ చిన్నగా అయిపోయింది, మనం మంది ఎక్కువైపోయినాం, ఏం చేద్దాం? ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఎందుకు 2.5 సంవత్సరాలుగా పెద్దలు మన నాయకుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలలో కేవలం 4-5 సార్లు మాత్రమే
బయటికి వచ్చింది. కానీ ఇలా ఎక్కడ ఎవరికి ఏ కష్టం ఉన్నా వాళ్ళే గొంతు గొంతు పెంచి పిలుస్తున్నారు. కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకు ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఎందుకు ఇంకా ప్రజలు కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు, ఎందుకు ఆయనని యాద్ చేసుకుంటున్నారు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు మనం గతంలో కూడా తొంగి చూడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు గుర్తుండాల, మా తమ్ముడు సిరిపురం యాదయ్య ఇదే మహేశ్వరం బిడ్డ. ఆనాడు ఉద్యమంలో తమ్ముడు సిరిపురం యాదయ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ గేట్ ముంగట ఆ రోజు పెట్రోల్ పోసుకొని మరి తెలంగాణ రాదేమో, తెలంగాణ రాకపోతే మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా అన్నదమ్ములకు కొలువులు ఎట్లొస్తాయి అని చెప్పి ఇదే మహేశ్వరం ముద్దుబిడ్డ యాదయ్య ఆ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి అందరు చూస్తుండగా నిప్పుల కనికలాగా మండిపోతూ తన పెయి దహించకపోతున్నా, తాను కాలిపోతున్నా జై తెలంగాణ అంటూ నినాదం ఇస్తూ అమరుడైనాడు సిరిపురం యాదయ్య. ఒక్క యాదయ్య గారు మాత్రమే కాదు, వందల మంది పిల్లలు ఆ రోజు ఉద్యమంలో ఒక భావోద్వేగంతో నేను చచ్చిపోతానన్న రాష్ట్రం వస్తుందేమో, నేను సస్తేనన్నా కాంగ్రెస్ కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి ఆ రోజు అమరులైన బిడ్డలు వారందరి స్ఫూర్తిని తీసుకొని, అరే ఇంత కష్టపడి తెచ్చిన రాష్ట్రం, దీన్ని మనం తెరలు కానియొద్దు, పాడు కానియొద్దు, మరి నవ్వెటోళ్ళ ముంగట జారిపడద్దు. యాదికుండాల మీ అందరికీ ఎన్ని మాటలు అన్నారు మన నాన్నాడు. అవునయ్యా రాష్ట్రం వస్తుంది, కానీ మీకు నడిపేంత సినిమా ఉందా? రాష్ట్రం నడిపే సత్తా మీకున్నదా? మీకు నాయకత్వ పటిమ ఉన్నదా? లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా మీకు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి యాద్ చేసుకోండి. అందుకే ఇలా గర్వంగా అనిపిస్తూ ఉన్నది. 10 ఏళ్ళు పరిపాలన, ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు మరి అభివృద్ధి, రెండింటిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం. కాబట్టే కేసీఆర్ గారిని 2 సార్లు అఖండమైన మెజారిటీతో తెలంగాణ ప్రజలు గెలిపించారు. మరి ఏమైంది మూడోసారి ఏమైంది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ నష్టం ఎవరికి జరిగింది? కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారు తెలంగాణలో? మా సోదరులు, మా సోదరిమణులు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఒక్కసారి విశ్లేషించండి. కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు, ఆయన అన్ని పదవులు చేసిండు. 2001లోనే ఆయన మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్న పదవులు పక్కకు బారేసి ఎత్తిన జెండా దించను, తెలంగాణ సాధించేదాకా వదిలిపెట్టను అని ఒక కమిట్మెంట్తో బయటకు వచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ 50 సంవత్సరాల అనుభవం ఉంది కేసీఆర్ గారికి రాజకీయాల్లో. ఆయన వయసు 72, 73, కానీ ఆయన చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిండు. గత 41 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎమ్మెల్యే పదవి నుంచి మొదలు పెడితే అన్ని పదవులు చేసిండు. 41 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా వరుసగా కేసీఆర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యే పదవి చేసిండు, ఎంపీ పదవి చేసిండు, రాష్ట్ర మంత్రిగా కేసీఆర్ గారు పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిండు, ఆఖరికి మీ అందరి దయతో 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసిండు. ఆయనకు పదవులు కొత్త కాదు, ఆయనకు మళ్ళీ గెలిస్తే మళ్ళీ వచ్చేది అదే ముఖ్యమంత్రి పదవి. కానీ ఇవాళ నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేదా తెలంగాణలోని పేద ప్రజల? మీరు ఆలోచించండి. కేసీఆర్ గారి పరిపాలనలో ఆ రోజు ఏం జరిగింది అంటే మీరు ఒక్కసారి పేపర్ ఇవాళ చూస్తే మీకే కనబడుతుంది. నిన్నటికి నిన్న మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కు వచ్చిండు. వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్, ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మొత్తం చూసి పోలీస్ వాళ్ళతో సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు, మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ ఉన్నాడు. అంటే
పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నాం రాకెట్ వేగంతో అనుకునే టైంలో దురదృష్టవశాత్తు మళ్ళీ మన పొరపాటో గ్రహపాటో ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ వద్దన్న నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చుని ఉన్నాడు. ఇవాళ ఎట్లా తయారైందంటే తెలంగాణ రాష్ట్రం మీకు తెలిసి, ఇప్పుడు మహేశ్వరంలో ఉదాహరణకు చెప్తా ఉన్నా, మహేశ్వరం పట్టణంలో ఒక